లైఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రకంగా ఉంటుంది. నైట్ తర్వాత మిడ్ నైట్ ఇంకో రకంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో నీకు వచ్చే 90% డిప్రెషన్స్ అన్నీ నైట్ టైం వస్తాయి. అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ మాత్రమే లైఫా? కాంపిటేటివ్ ఫీల్డ్ లేకపోతే లైఫ్ లేదా అని ఎప్పుడైనా ఆలోచించుకున్నావు నువ్వు? సో ఏ ఫీల్డ్ అయినా, నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పిన, ఎవ్రీ 5 yearsకి ఒకసారి థాట్ ప్రాసెస్ అనేది మారుతుంది. నువ్వు ఎంత మంచి జాబ్ చేసినా మళ్ళీ నీకు థాట్ అనేది మారుతుంది 5 years తర్వాత. మేబీ నీకు ఆ జాబ్ నచ్చకపోతుండొచ్చు, మేబీ నీకు ఇంకో ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కలగవచ్చు, మేబీ నీకు పొలిటికల్ ప్రెజర్స్ వల్ల, వర్క్ ప్రెజర్స్ వల్ల రిజైన్ చేస్తుండొచ్చు, మేబీ గవర్నమెంట్ ఎక్కువ ప్రెజర్ కొంత ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇచ్చినప్పుడు నీకు స్ట్రెయిన్ ఎక్కువై, స్ట్రెస్ ఎక్కువై, డిప్రెషన్ ఎక్కువై, మెంటల్ హెల్త్ దెబ్బతినడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఎప్పుడు కూడా లైఫ్ ఒక ఎగ్జామ్ పాస్ అయితే లైఫ్ మొత్తం బ్యూటిఫుల్ ఉంటుంది అని అనుకోకండి. మీకు ఆల్రెడీ చాలా 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 మంది తెలుసు, చాలామంది రిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎంతో బ్యూటిఫుల్ జాబ్ ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నారు. మీరు డైలీ చూస్తుంటారు. పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు. సో లైఫ్ అనేది ఎప్పుడైనా ఏ జాబు ఏదో ఒకటి అనేది లైఫ్ కాదు. నువ్వు హ్యాపీగా ఉంటే లైఫ్, నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉన్నావా లేదా, అది ఆ కాన్సెప్ట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మిగతా ఏవి కూడా అప్పటికప్పుడు వెళ్ళిపోతాయి. ఈరోజు నీకు టఫ్ ఉన్న సిచ్యువేషన్ ఒక 5 years తర్వాత చూసి నవ్వుతావు నువ్వు, దీనికా నేను ఇంత వరీ అయినా అని. సో నువ్వు స్ట్రాంగెస్ట్గా అయిపోతూనే ఉంటావు. ఓకే, రిమెంబర్, యు నో హూ యు ఆర్, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఆల్ ది బెస్ట్.